2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళ్తున్నప్పుడు 74 ఏళ్లకు పైగా వయసున్నటువంటి సీనియర్ సిటిజన్, అందులోనూ కూడా తనకు ఒక 2 నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది. ఆ జైలు ప్రాంగణానికి వెళ్లటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్ గా ఉన్నటువంటి కాళేశ ఆ దిండు ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పీ ఆ కాళేశాను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్లేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారి తీసేటట్టు చేశారు కూడా. ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కానిస్టేబుళ్ల నుంచి వస్తున్నటువంటి మాటలు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్పీ కార్యాలయాలలో అనధికారికంగా కానిస్టేబుళ్లు ఎంతమంది పనిచేస్తున్నారు? ప్రతి ఎస్పీకి 4 గన్మెన్లు. వీళ్ళెవ్వరూ కూడా గవర్నమెంట్ జీవోతో నియమింపబడ్డటువంటి వాళ్ళు కాదు. అలాగే వాళ్ళ బంగళాలలో పని చేయటానికి దాదాపు తక్కువ అంటే 10 మందికి తక్కువ లేకుండా ఈ ఏఆర్ కానిస్టేబుళ్లు వాళ్ళ వంట మనుషులుగానో లేకపోతే వాళ్ళ తోటమాలి పనులు చేయటానికో, చివరకు కొద్దిమంది వాళ్ళ బూటు పాలిష్లను చేయటానికి కూడా ఈ కానిస్టేబుళ్లనే వినియోగిస్తున్నారు అని కానిస్టేబుళ్ల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందువల్లంటే ఇది మణికంఠ గారు చేసినటువంటి నేను చాలా తీవ్రమైన నిర్ణయం, ఇది తప్పు చేసిన వాడిని క్షమించను అని ఆయన తీసుకున్న నిర్ణయం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుళ్ల వైపు నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకు దాదాపు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలలో కూడా ఎస్పీలందరూ కూడా ఉన్నతాధికారులకు అందరికీ కూడా దాదాపు 10 మందికి పైగా కానిస్టేబుళ్లు వాళ్ళ బంగళాలలో పనిచేస్తున్నారు. 10 మందిని ఉంచుకునేటువంటి హక్కు ఆ ఎస్పీలకు లేనే లేదు. ఎస్పీ తనకొచ్చినటువంటి జీతంతోనే తను ఎవరినైనా సహాయకులుగా నియమించుకోవాలనుకుంటే తన జీతంలో చేసుకోవాలా. అలా కాకుండా వీళ్లకు 4 గన్మెన్లు, అలాగే ఇంట్లో 2 వంటవాళ్లు, అలాగే వీళ్లకు ఇలాంటి సహాయాలు చేసేటువంటి వాళ్ళు ఈ చెప్పులు గడగటానికో తొడవటానికో ఇవన్నీ కూడా నాకు తెలిసి కాదు, కానిస్టేబుల్ చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి ఒక 2, అక్కడ తోటమాలి పనిచేసేటువంటి వాళ్ళు ఒక 3, 4 ఇలా అనేక మందిని పెట్టుకునేటువంటి దాని మీద మణికంఠ గారు ఒక చర్చకు తావుదీసిన